నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. ఈరోజు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం మీద ప్రశ్నల వర్షం కురిపించారు. కేంద్ర ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలి అనుకుంటే బీజేపీ డిఫెన్స్‌లోకి పడిపోయింది. రాహుల్ గాంధీ గారు అడిగిన క్వెషన్స్‌కు సమాధానం చెప్పలేకపోయింది. ఒక రకంగా రాహుల్ గాంధీ గారి మీద ఎదురుదాడి చేశారు. ఇక్కడ రాహుల్ గాంధీ గారు అడిగిన క్వెషన్స్ ఏంటంటే, అసలు మన భారతదేశం ఏ దేశం దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేయాలి? ఎవరితో ఒప్పందాలు చేసుకోవాలి అని డిసైడ్ అవ్వాల్సింది మన ప్రధానమంత్రి. అలా కాకుండా అమెరికా డిసైడ్ చేయడం ఏంటి? మనం ఎక్కడ ఆయిల్ కొనుగోలు చేయాలి? ఎవరి దగ్గర ఆయిల్ కొనుగోలు చేయాలి? ఎవరితో ఒప్పందాలు చేసుకోవాలి అని చెప్పేసి అమెరికా డిసైడ్ ఎందుకు చేసింది? ఎందుకు మోదీ గారు ఈ ట్రేడ్ డీల్‌కి ఒప్పుకున్నారు? మన భారతదేశాన్ని ఎందుకు ట్రంప్‌కి తాకట్టు పెట్టారు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అడిగారు. అయితే ఈ విషయంలో బీజేపీ వాళ్ళు యథావిధిగా ఎదురుదాడి చేశారే కానీ సమాధానం చెప్పలేదు. ఎందుకు మోదీ గారు ఈ ట్రేడ్ డీల్‌కి ఒప్పుకున్నారు? ఇక్కడ రెండో పాయింట్ అంటే భారతదేశం మీద అమెరికా దాదాపుగా 50% టారిఫ్ విధించింది. ఈ ట్రేడ్ డీల్‌లో భాగంగా భారతదేశం మీద ఆ 50% తగ్గించి 18% విధించింది. ఇంతకుముందు మన భారతదేశం మీద 3% ఉండేది. 3% ఉంటేనే మన భారతదేశ పొజిషన్ ఈ రకంగా ఉంటే అసలు 3 కాస్త ఇప్పుడు 18% అయింది. 18% ఉంటే మన భారతదేశం మీద ఇంకా ఆర్థిక భారం పడినట్లే కదా! ముఖ్యంగా మన భారతదేశం నుంచి టెక్స్‌టైల్ ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువగా ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ మీద ఎంత ఆర్థిక భారం పడుతుంది? ఒక రకంగా వాళ్ళు కొలాప్స్ అయినట్లే కదా! మరి రాహుల్ గాంధీ గారు కూడా ఇదే విషయాన్ని రైజ్ చేశారు. మరి దీనికెందుకు సమాధానం చెప్పలేకపోయింది కేంద్ర ప్రభుత్వము? ఇప్పుడు ఒక పక్క చూసుకుంటే బంగ్లాదేశ్ మీద 0% టారిఫ్ విధించింది అమెరికా. బట్ మన ఇండియా మీద 18% టారిఫ్ విధించింది. అసలు ఈ ట్రేడ్ డీల్‌కి మోదీ గారు ఎందుకు అంగీకరించాల్సొచ్చింది? ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే $500 బిలియన్ విలువ చేసే అమెరికన్ ప్రొడక్ట్స్‌ని భారతదేశం 0% టారిఫ్ విధించుకొని ఇంపోర్ట్ చేసుకోవాలంట. ఇదెక్కడ విచిత్రం? అసలు అమెరికన్ ప్రొడక్ట్స్‌ని మనం 0% టారిఫ్ తోటి మన దేశంలోకి ఎందుకు ఇంపోర్ట్ చేసుకోవాలి? ఎందుకు మోదీ గారు ఈ విషయంలో ట్రంప్ ఒత్తిళ్ళకి తలొగ్గాల్సొచ్చింది? ఈ ట్రేడ్ డీల్‌కి ఎందుకు ఒప్పుకున్నారు మోదీ గారు? ఇప్పుడు మన భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనుకుంటున్న మన భారతదేశం, విశ్వగురువుగా అవతరించాలనుకుంటున్న మన భారతదేశం, ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ అంగీకరించడం వలన అమెరికా చేతిలో భారతదేశం కీలుబొమ్మగా మారింది అనే ఒక చెడు సంకేతాలు మనమే ప్రపంచానికి అందించిన వాళ్ళం అవుతాం కదా! ఎందుకు మోదీ గారు ఈ ట్రేడ్ డీల్‌కి అంగీకరించారు? మన దేశ ప్రజల కన్నా సమాధానం చెప్పుకోవాలి కదా! ఎందుకు ఈ ట్రేడ్ డీల్‌కి ఒప్పుకున్నారు అనేది. ఎందుకంటే రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేయకపోతే మన భారతదేశం మీద ఆర్థిక భారం పడడమే కాకుండా అసలు చిరకాల మిత్రుడైన రష్యాని మనం దూరం చేసుకున్న వాళ్ళమవుతాం.